వదనాలు. అలాగే మేము ప్రతి మతం కూడా సమానం భారతదేశంలో. కానీ ఏ మతం అంటే మేము మనుషులకే గుర్తుంటాం. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఏ సమస్య అయినా కులం కాదు మతం కాదు, ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయం మీదే పోరాటం చేస్తుంటాను. కానీ నా చిన్నప్పటి నుంచి కూడా అదే భావాలు. ఇక్కడికి వచ్చి రిలేషన్స్లోకి వచ్చి మీతో చక్కగా రోజు అందరితో కూడా స్పెండ్ చేసి వెళ్ళడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇలా రావడానికి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఈ రోజు మనం చూసినట్లయితే ఇండియాలో ఒక జెండా ఉంటుంది, దానికి 3 కలర్లు ఉంటాయి, కాసాయి, వైట్, గ్రీన్. దానికి అర్థం ఏంటంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ దాంట్లో ఆ జెండాలో చూపిస్తుంది. అయితే ఈ రోజు మనం చూసినట్లయితే ఒక బీజేపీ మొత్తం కాసాయినే చూపించాలని అనుకుంటుంది. మన ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా అందరూ సమానమే. అందరూ సమానంగా మనం ఉంటున్నప్పుడు ఎందుకు మరి బీజేపీ ప్రభుత్వం ఒక కాసాయినే చూపించాలని చెప్పేసి ఎందుకు అనుకుంటుందో ఒక హిందూగా నేను కూడా దాన్ని వ్యతిరేకిస్తాను డెఫినెట్ గా. ఎందుకంటే అందరూ ఉంటేనే అందం. దాన్ని మనం మార్చడానికి మనకు రైట్ లేదు, అది మార్చడానికి కూడా తప్పు. ఒక క్రిస్టియన్స్ ని చర్చికి పంచుకోవాలనుకున్నా, లేదంటే ఒక మసీదులో ఉన్న వాళ్ళని తక్కువగా చూడాలనుకున్నది చాలా, దీన్ని మేము 100% కూడా మేము వ్యతిరేకిస్తాం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండియన్స్ అంటే ప్రతి ఒక్కరు ఇండియనే, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఇండియనే. వాళ్ళందరూ కూడా ఎవరికి నచ్చిన భాష వాళ్ళు మాట్లాడతారు. మన ఇండియాలో ఉన్నదంతా ఒకే భాష మాట్లాడుతున్నాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, మరాఠీ ఇలా రకరకాల భాషలు ఉన్నాయి. అది మార్చగలుగుతారా? ఎక్కడైనా సాధ్యం అవుతుందని మార్చడానికి అవ్వదు కదా. అది అవ్వలేనప్పుడు మరి ఎందుకు ఈ మతాలను మార్చాలని ఏమంటారు? ఎవరు ఒపీనియన్ వారిది. ఎవరు ఎక్కడ సంతోషంగా ఉండాలంటే అక్కడ ఉంటారు. గుడిగుడిలో ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు, పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు. ఎవరికి దేవుడు ఏ అవకాశాన్ని ఇచ్చాడో, ఎవరు దేవుడు ఎంత హోదాన్ని ఇచ్చాడో అది మనం సంతోషంగా తీసుకోగలగాలి తప్ప అత్యాశ పోకూడదు. అలానే భారతదేశం అనేది 3 రంగుల జెండాలాగే 3 హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ప్రకారం ఎలాగే వెళ్తుందో దాని విధంగానే పోనవ్వాలి. కానీ అది మంచిగా ఏదో చూడాలి. తప్పు జరిగితే, అన్యాయం జరిగితే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, అడగడానికి అధికారులు ఉంటారు. ఇలా సక్రమంగా వెళ్తున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది దీన్ని 100% మేము వ్యతిరేకిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఏ దేవుని మీద నమ్ముకుంటుంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని అయితే మనం పాడు చేయకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పింది ఏంటంటే స్వతంత్రం మనకి ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా తన 18 సంవత్సరాలు నిండిన తర్వాత తనకి నచ్చినట్టు తన ఉండగలు కల్పించింది నాకు బిఆర్ అంబేద్కర్ కల్పించారు. అవునండి. అలాంటప్పుడు ఎందుకు మరి వీళ్ళు ఈ మధ్యలో ఈ రకరకాల పొలిటికల్ పార్టీస్ వచ్చేసి ఎవరో ఒక ప్రవీణ్ చనిపోయినా కూడా దాన్ని కూడా ఒక రాజకీయ ఒక పొలిటికల్ గా తీసుకొచ్చి ఆయన్ని ఎలా జరిగింది ఏంటి అనేది కాకుండా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేశాడని చెప్పేసి ఆయన ఒక 1 రోజుల ముందరే నాకు ట్రస్ట్ ఉంది, నాకు ప్రాణహాని ఉందని కూడా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడం, ఫేస్బుక్ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. మరి ఎందుకు పోలీసులు అంత నిర్లక్ష్యం వహించారు? ఎందుకు అక్కడ వరకు ఆయన అక్కడ తీసుకెళ్లాల్సి వచ్చింది అనేది దేవుడికే తెలుసు. ప్రతి ఒక్కటి కూడా మేము మళ్ళీ ఒకసారి చెప్పింది ఏంటంటే ఇండియా, భారతదేశంలో ఉన్న అందరూ సమానమే. అందరూ సమానత్వం ఉండడం వల్ల ఏ దేవుడిని వాళ్ళకి నచ్చినట్టు నమ్ముకుంటాం వల్ల ఎవరిని కూడా ఇబ్బంది పడకూడదు. ఎవరికి నచ్చినట్టు ఎవరికి సంతోషంగా ఉంటుందన్నట్టు వాళ్ళు ప్రే చేసుకోగలిగే కెపాసిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ రోజు ఈ మంచి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ రోజు మీతో మంచి 4 విషయాలు మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీతో ఎప్పుడు అవకాశం వచ్చినా సరే మళ్ళీ కలుసుకుంటా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మనిషిగా సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.